ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమంది ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడడానికి. రోజు మేము చేసే పని వాడు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ములుస్తుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు, అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్ కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇక బాబు బోటా కొట్టవా? ఇదిగో అయ్యా. తాగండి బాబు. చూస్తామంటారా? చేసి భూపతి కాదురా, ఆడు భూపతిరా. వాయం నన్ను వదిలిపెడితే నీకు నిజం చెప్తా. అక్కడ మీ అల్లుడిని చంపడానికి ప్లాన్ చేశారు.
హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు. నా మాట విని. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మని నాకు చాలా ఇష్టం. నీకు మనసిచ్చిందని తెలిసి 4 తన్ని ఊరికి పంపించేద్దాం నేను ఇక్కడ పిలిపించాను. కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడా. బుజ్జమ్మకి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో. అన్నా వీడేనన్నా మన అల్లుడిని చంపబోయింది వీడే. వీడిని తీసుకెళ్లి ఆ షెట్లో కట్టేయండి. రేపు తెల్లారేలోగా వెంగళరెడ్డి నా కాళ్ళ మీద పడకపోతే వీడి తల వాడి గుమ్మానికి ఎలాడుతుంది. అమ్మా, నీకు ఈరోజు వీరబలిస్తున్నా. వాడిని లాక్కురండి. అన్నా తప్పించుకున్నాడన్నా. తప్పించుకోవడం ఏంట్రా? వాడిని నేనే వదిలేసానండి, చంపేస్తారేమోనని. తెలుసో తెలియకో ఇంటికి దారి తప్పొచ్చావు. నా చెల్లెలిచ్చిన మాట ప్రకారం 7 రోజులు ఇంట్లో అతిథిగా ఉన్నావు. ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది. సూర్యాస్తమయం లోపు వెళ్ళిపో, లేకపోతే నీ తల గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు చెబుతున్నా విను. నా ఇంటికొచ్చి నా శత్రువును వదిలేసిన నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి ఏమీ కాలేవు. ఒక విషయం, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మీ మాట వినొచ్చు, కానీ ఆ పైన ఉన్నవాడి మాట ప్రపంచం మొత్తం వింటుంది. ఆయనే రాశాడు, నందిని. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చూడమ్మా, ఏ ఇంటి పెద్దవాళ్ళైనా తమ ఇంటి ఆడపడుచు విషయంలో ఎదురు చూసేది 3 ముచ్చట్లు. పిల్ల పుట్టడం, వయసు ఎదగడం, ఓ ఇంటికి ఇల్లాలు కావడం. నీ పెళ్లి విషయంలో మీ అన్నయ్య మాట వినమ్మా. నీ మనసు మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసమ్మా. నేను కాపురానికి వచ్చినప్పుడు మీ అన్నయ్య నిన్ను నా చేతుల్లో పెట్టి మన బిడ్డలా పెంచమన్నారు. కొన్ని బాధ్యతల కోసం కొన్ని త్యాగాలు తప్పవమ్మా. ఆడపిల్లగా పుట్టినప్పుడు చాలాసార్లు రాజీ పడాలి. మీ అన్నయ్య నవ్వాలంటే నువ్వు ఆనందంగా ఉండాలమ్మా. ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పే మీ అన్నయ్య నీ విషయంలో అన్యాయం చేయరు. ఆయన్ని నమ్ము. అరే, ఆ బాధ నుంచి బయటపడరా, హ్యాపీగా ఉండరా. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. అలాంటి కొంపల నుంచి బయటపడేందుకు మనం మోస్తావా? నేను ఈ మాటలు వినట్లేదు. నందిని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించు. వాళ్ళన్న కాల్ చేస్తారు. ఇదేందన్నా గన్ను పట్టుకున్నావు? ఆ వంశీగాడికి సాయంత్రం వరకు టైం ఇచ్చినావు కదా. అన్న ఇచ్చిన వార్నింగ్ కి మళ్ళీ వాడి జన్మకి సీమలో అడుగు పెట్టాడురా. మరి గన్నెందుకు? ఆ వీరబాబు గాడి పేరు ఈ తుపాకీలోని బుల్లెట్ మీద రాసింది. ఏమండి, సాయంత్రం చెరుకు బళ్ళు పూజకొస్తాయని వెంకటేశ్వర్లు చెప్పాడు. అది సరే బుజ్జమ్మ, మీరే లోపలికెళ్ళి చూడండి. బుజ్జమ్మ, రా అన్నయ్య, నీకు ఇష్టమైనవన్నీ నేనే చేశాను. రా భోంచేద్దాం. నీకు ఇష్టమైన పని నేను చేయలేదని బాధపడుతున్నావమ్మా? నువ్వుండగా నాకేంటి? గుండెల్లో బాధని కళ్ళల్లో దాచుకుంటే గుండెల మీద పెట్టి పెంచుకున్నవాణ్ణి. నాకు తెలియదా అమ్మా? నీకు వంశీ నచ్చలేదు, అది నీ ఇష్టం. నాకు వంశీ నచ్చాడు, అది నా ఇష్టం. ఏది జరగాలన్నా మనిద్దరికి నచ్చితేనే కదా. ఇది నా బుజ్జమ్మ అంటే. అయినా ఇది మన తప్పు కాదమ్మా, మన రక్తంలోనే ఉంది. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యామంటే ఫిక్స్. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే
ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య. బాగా వేడి చేసినట్టుంది, ఎన్నిసార్లు పోయాలరా? పర్లేదురా, అంత కాదు కానీ యావరేజ్ బ్లాక్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సీమలు ఫ్యాక్షనిస్ట్లే కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారా? మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్నా, తొలి పంట వచ్చింది. ఎప్పటిలాగే మీ చేతుల మీదుగా గెడలాగి తింటే చెరుకును ఫ్యాక్టరీకి పంపిద్దాం. ఆహాహా, ఈసారి బుజ్జమ్మ లాగుతుంది. బుజ్జమ్మ చేయి కంటే మంచి చేయి ఇంకెవరిది ఉంటుందిరా? చెల్లెల మీద నీకెంత ఆప్యాయతున్నా ఎన్నో ఏళ్లుగా ఇంటి పెద్దలకిస్తున్న గౌరవం అది. దాన్ని మార్చడానికి వీల్లేదు, నువ్వే లాగాల. అవునన్నయ్య, నువ్వేలాగు. తప్పదా? పదండి. ఎందుకు ఇంత తెగించా? నందిని కోసం కాదు, ప్రజలు కోరే మంచితనం చచ్చిపోకూడదని. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీకు ఏ అడ్డు ఉండేది కాదుగా. మీ చెల్లెలు దక్కితే నా ఒక్కడి జీవితానికే వెలుగు. అదే మీరుంటే ఈ సీమ ప్రజలందరికీ వెలుగు. వెళ్ళొస్తాను. నీ కోసం కాకుండా నా ప్రజల కోసం ఆలోచించావు. అది నచ్చింది నాకు. సీమకు తగ్గవాడివి అనిపించుకున్నావు. ఈ గొప్పతనం నీది కాదు, నా బుజ్జమ్మది. బుజ్జమ్మా, సరైన వాడిని అనుకున్నావు అమ్మా.